ఈ వార్త గురించినటువంటి విషయాలు మీలో కొంతమంది వినుండొచ్చని నేను భావిస్తున్నానండి. లేదా ఈ వార్తా కథను విన్న వెంటనే విన్నవారైనా కొత్తగా వింటున్న వారైనా ఈ వీడియోని వెంటనే తప్పనిసరిగా మీరు ఇతరులకు షేర్ చేయండి. ఇది చాలా అర్జెంట్ ప్రేయర్ నీడ్ ఉంది. అర్జెంట్ ప్రేయర్ నీడ్ ఉంది కాబట్టి ఇది విన్న వెంటనే లేదా వింటున్నప్పుడైనా మీరు వెంటనే వినటం కూడా కొంచెం విని ఇదేంటో అర్థమైన వెంటనే ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను క్రీస్తు పక్షంగా. మార్చి 1వ తారీఖున అసలు ఏం జరగబోతోంది? మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్లో బెల్ట్గా ఉన్నటువంటి 2 గ్రామాల పైన క్రూరమైన వధ జరగబోతోంది. మణిపూర్లో ఏదైతే దుర్ఘటనలు జరిగినాయో అటువంటి మారణకాండనే మరలా సృష్టించాలని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొదటిగా ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. 1000 लोग निकल के आ जाओ, निकलो, गौ हत्यारों को फांसी मत मांगो, खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो। बाद में कानून करेगा, कार्रवाई पहले हमें करनी है, हमें उसको सबक सिखाना है, हाथ तोड़ना है, पैर तोड़ना है, जो करना पड़ जाए हमको करना होगा। तब जाकर ये अधर्मियों की आत्मा कांपेगी। इन्हें किसी चीज का भय नहीं है, मौत का भय तो होगा। किंतु एक सेना का विस्तार हो चुका है। 1 मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र 63 किलोमीटर है। हम कम से कम 5000 गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं, पलायन कर रहे हैं। विश्रामपुर, जनकपुर, गणेशपुर, ये तीनों गांव में 4500 की जनसंख्या है, जिसमें एक भी हिंदू, एक भी सनातनी नहीं है, केवल और केवल ईसाई भरे हैं। పిల్లలు చూశారు కదా, ఆ వీడియోలో 2 వ్యక్తులు మీకు కనిపిస్తూ ఉన్నారు. ఒక ఆయన స్వామి అవిముక్తేశ్వరానంద్, రెండో వ్యక్తి పేరు ఆదేశ్ సోని. వీరిరువురు కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తారు ఉన్నారు అంటే, మన ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని బైరాంపూర్ అనే ప్రాంతంలో 3 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజర్స్ అందరూ కూడా క్రైస్తవులే. కాబట్టి మార్చి 1వ తారీఖున మీరందరూ కూడా ఆ విలేజ్ల పైన దాడి చేసి వారి కోడళ్లను అలాగే కుమార్తెలను మీరు రేప్ చేయండి, నగ్నంగా ఊరేగించండి. అడ్డొచ్చిన పురుషులందరినీ కూడా వారి కాళ్ళు చేతులు తెగ నరకండి. మార్చి 1వ తారీఖున ఈ కార్యక్రమము ఖచ్చితంగా జరగాలి అని వారు వ్యాఖ్యానిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. గురు ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ, అందరికీ నమస్కారాలు అని చెప్తున్నారు. ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ all the Sanatanis that those who are associated with saving the cow are left with the last option of war. గోవులను కాపాడాలని మనం ఎవరైతే ప్రయత్నం చేస్తా ఉన్నామో మనకి ఇక యుద్ధము తప్ప వేరే ఆప్షన్ లేదని వారు రాశారు. Now there is no turning back. We have come to know through reliable sources that the villagers of village Bairampur are trying their best to save themselves. Christians want to finish ఆల్ అవర్ ఫెయిత్. క్రైస్తవులందరూ కూడా మన విశ్వాసాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నారు. సో ఆన్ 1st March we will play with the honor of their daughter-in-law and daughters. We will do obscene acts with them in public square. మార్చి 1వ తారీఖున వారి కుమార్తెలు అలాగే కోడళ్ళ యొక్క మానములతో మనము ఆడుకుందాము అని వారు ఇక్కడ రాశారు. హిందూ మతోన్మాద శక్తులు దీనికి పిలుపునివ్వటం జరిగింది. ఇది మీరు విన్నారా? ఎంత పబ్లిక్గా, ఎంత బరితెగించి, ఎంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చారండి. అది కూడా మతాధిపతి, ఏమండి అతడు మఠాధిపతో పీఠాధిపతో మొత్తానికి ఒక మతానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన బుద్ధి లేకుండా మరి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో నాకైతే తెలియదు. కానీ ఈ స్వామీజీ ఏమండి ప్రత్యేకంగా ఆ 1-2 గ్రామాల్లో 100% క్రైస్తవులే జీవిస్తున్నారు కనుక ఆ గ్రామాలని టార్గెట్ చేయండి. 1000 మంది కానీ 2000 మంది కానీ అవసరమైతే 50,000 మంది అయినా ముట్టడి వేయండి. ఆ గ్రామాన్ని కాల్చేయండి. కూతుళ్ళైనా కోడళ్ళైనా స్త్రీలు ఎదురుపడ్డప్పుడు వాళ్ళని రేప్ చేయండి, వాళ్ళ వ్యవస్థలుగా చేయండి, వారు సిగ్గుపడి అవమానంతో చచ్చిపోయేలాగా చేయండి. పురుషులు అడ్డుకోవాలని చూస్తే చేతులను కాళ్ళను తెగనరకండి.
పబ్లిక్గా పిలుపునిస్తున్నారండి. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది?